హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం వైజాగ్ వెళ్ళాం కదండీ! బోర్గోట్ టు వైజాగ్. మా విలేజ్ టు వైజాగ్ వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకి కంటిన్యూగా ఈ వీడియో అండి. మేము ఆ రోజు నైట్ వెళ్ళేటప్పటికి 10:30 అలా అయిందండి. ఇంటికెళ్ళాక నైట్ పడుకున్నాము. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ చేసి టిఫిన్ చేసి 11కి ఆ టైంకి డీమార్ట్‌కి వెళ్దామని డిసైడ్ అయ్యామండి. అయితే డీమార్ట్‌కి అయితే వెళ్ళాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది. వైజాగ్‌లో మనకు మధురవాడలో డీమార్ట్ ఉందండి. మేము మధురవాడే మా ఇల్లు అని చెప్పాం కదా! మా మధురవాడలో డీమార్ట్‌కి వెళ్ళాము. మనం డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు కొన్ని టిప్స్ అండి. ఏం లేదు, చాలా చిన్న టిప్సే. మనం ఎప్పుడైనా కూడా డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏమేమి కొనాలి, ఏంటి అన్నది మనం ఇంట్లోనే డిసైడ్ చేసుకొని వెళ్ళిపోవాలండి. లేదంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొనైనా వెళ్ళిపోవాలండి. అప్పుడైతేనే మనకి బడ్జెట్ అనేది చాలా తక్కువలో అనమాట మనకి అయిపోతుంది. అలా కాకుండా మనం డీమార్ట్‌కి వెళ్ళామనుకోండి డైరెక్ట్‌గా, చూసిన ప్రతి ఒక్క వస్తువు కొనాలనిపిస్తుంది. అప్పుడు మన బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుందనమాట. అలాగే మనము ఆన్‌లైన్‌కి, డీమార్ట్‌కి ఏమైనా తేడా ఉందేమని చెప్పేసి కంపేర్ కూడా చేసుకోవాలనమాట. మళ్ళీ మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే కొనుక్కోవాలి. ఇవి చూడండి, మీకైతే ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇవైతే మనకి అపార్ట్మెంట్‌లో గట్టా ఉండే వాళ్ళకి, మనకి మేకులు అవేమి కొట్టొద్దంటారు కదండీ గోడకి. అలాంటి వాళ్ళు ఇలాంటి క్లిప్స్ కొనుక్కుంటే మనకి గోడకి అటాచ్ గమ్ముంటుందనమాట. గోడకి అటాచ్ చేసుకొని మనము హ్యాంగర్స్ ఏవైనా పెట్టుకోవచ్చనమాట, సామాన్లన్నీ కూడాను. ఇదిగోండి, మేమైతే బట్టలు అవన్నీ కూడా అలా చూసాం మొత్తమైతే. కానీ కొనడం మాత్రం కొన్ని వస్తువులే కొన్నామండి. అన్నీ అయితే ఏం కాదు. మనకి ఏ ఉపయోగమో అవే తీసుకోవాలండి. మన బడ్జెట్ మాత్రం ఎప్పుడు కూడా ఎక్కువ చేసుకోకూడదు. మనకి నీడ్ అనే వస్తువులు మాత్రమే తీసుకోవాలి. మనకి అవసరం పడాలి ఆ వస్తువు అనేది తీసుకెళ్ళాక కొనుక్కొని. అలా కాకుండా ఏదో చూసిన ప్రతి ఒక్క వస్తువు కొనేసి ఇంట్లో అలాగా వేస్ట్‌గా మూల పడేస్తే అది డబ్బులు వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు కదండీ! నా ఫీల్ అయితే అదేనండి. మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫీలింగ్ ఏంటనేది, నేను చెప్పింది రైటా రాంగా అని చెప్పేసి. ఓకే అండి. ఇది మేమైతే మాత్రం ఇలా అన్ని వస్తువులు అలా ఒకసారి ఒక టర్న్ కొట్టేసామండి. అలాగే స్టీల్ పాత్ర, ఏదో స్టెయిన్‌లెస్ స్టీల్స్ కడాయి, కుక్కర్‌లు అన్నీ బాగున్నాయి. బట్ మేమైతే ఒక్కొక్కటిగా మా ఇంట్లో వంట పాత్రలన్నీ మార్చుకోవాలనుకుంటున్నాము. బట్ అన్నీ ఒకసారి అంటే కుదరదు కదండీ! అందులో భాగంగా మేమైతే కుక్కర్ తీసుకున్నాము. బట్ ఎక్కడ కొన్నాము ఏంటన్నది నేను తర్వాత చెప్తాను. ఇదిగోండి, మేమైతే ఏ వస్తువులు తీసుకున్నామో ఇంటికొచ్చాక మీకు చూపిస్తున్నాము. ఇదిగోండి, చిన్న అది తాలింపు కడాయి, జస్ట్ ఇది నెయ్యి అవన్నీ వడబోసుకోవడానికి, జ్యూసులు గానీ, ఇది ఒకటి పునుగులు వేసుకోవడానికి, అలాగే ఐస్ క్రీము జస్ట్ ఇది 69 రూపీసేనండి. ఐస్ క్రీమ్ కప్స్ చాలా బాగుంది. అలాగే టీ షర్ట్స్ మా మా ఆయనకి, మా అబ్బాయిలకి, మనకి సమ్మర్ కదండి, అలా చాలా బాగున్నాయి టీ షర్ట్. చాలా తక్కువ అండి, జస్ట్ 99 రూపీసేను, ఎక్కువ కాస్ట్ కూడా కాదు. అలా అని అలా తీసుకున్నామండి. సరే, ఇప్పుడైతే మనము ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం చేసి లంచ్ చేసి అని చేసి కైలాసగిరి వెళ్ళామండి. చూడండి, కైలాసగిరి ఎంట్రన్స్ అయితే ఇదేనండి. మేము కైలాసగిరి వెళ్ళగానే మా పిల్లలైతే, ఇప్పుడు కొత్తగా పెట్టారు కదండీ కైలాసగిరి జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ అవన్నీ పెట్టారనమాట. మనము వెళ్ళే లోపలికి ఎంట్రన్స్ వెళ్ళగానే మనకి ఇది సైడ్ ఉంటుందండి. సారీ, లెఫ్ట్ సైడ్ కాదు, రైట్ సైడ్ ఉంటుందండి ఇది కైలాసగిరిలో. రైట్ సైడ్ జిప్ లైన్ అండ్ సైక్లింగ్. ఈ వీడియో అయితే నేను లైవ్ చేశాను. తప్పకుండా లైవ్ చూడండి నా ఛానల్లోకి వెళ్ళేసి. అలాగే చూడండి, కైలాసగిరి వ్యూ అయితే ఇక్కడ వాటర్ ఫాల్ ఇంతకు ముందు ఉండేదండి, పైనుంచి వాటర్. ఇప్పుడు సమ్మర్ కదండి, అందుకని చెప్పేసి నాకు తెలిసి వాటర్ అక్కడ ఆపేసినట్టున్నారు. వ్యూ అయితే చాలా అందంగా ఉందండి. చూడండి ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది. అలాగా మనకి రిలాక్స్గా వ్యూ మొత్తం అలా చూస్తుంటే ఏదైనా అంతే కదండి, ఎప్పుడు ఇంట్లో ఉండి కాకుండా అప్పుడప్పుడైనా అలా తిరగడానికి వెళ్తే మనకి మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా! అలా అని చెప్పేసి మేము సమ్మర్లో చిన్న ట్రిప్ అనేది ప్లాన్ చేసామన్నమాట. అలా వెళ్ళేసి, ఇది సెకండ్ డే అండి. ఫస్ట్ డే ఈవినింగ్ వెళ్ళాం కదా! నెక్స్ట్ డే అనమాట డీమార్ట్‌కి వెళ్ళేసి, డీమార్ట్ నుంచి లంచ్ అన్నీ చేశాక మేమైతే 2:30కి స్టార్ట్ అయ్యామన్నమాట. 2:30కి స్టార్ట్ అయ్యేసి కైలాసగిరి వెళ్ళాము. 2:30 నుంచి మనకి వెళ్ళేటప్పటికి 3:30 అలా అయిందండి. 3:30 నుంచి ఉన్నామన్నమాట కైలాసగిరిలో. అలాగైనా జిప్ లైన్, సైక్లింగ్ అవన్నీ మా పిల్లలు, మా వారైతే ఎక్కారు. నేనైతే ఏమి ఎక్కలేదు. మరి అలా కైలాసగిరి మొత్తం కూడాను లుక్ వేద్దామని చెప్పేసి అలా వెళ్ళామండి తిరగడానికి అని చెప్పేసి. అలా తిరుగుతూ మా పిల్లలు అందరూ, మా అక్కల పాప కూడా వచ్చింది, మా అమ్మగారు కూడా వచ్చారనమాట.
అందరం కలిసి అలా తిరగడానికి వెళ్ళాము. మా అమ్మగారైతే ఇదే ఫస్ట్ టైం. ఆవిడ ఎప్పుడు ఎక్కడికి తిరగలేదు. అందుకని చెప్పేసి ఆవిడని కూడా తీసుకొచ్చాము రా అని చెప్పేసి. అలా తిరుగుతూ వెళ్ళామండి. వెళ్ళేసి చూడండి, యాక్చువల్లీ ఇదేనండి మనకి రోడ్డు, స్ట్రైట్ రోడ్ అనమాట. స్ట్రైట్ రోడ్‌లో మనకి రైట్ సైడ్ జిప్ లైన్ అవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకి రూప్ వే ఉంటుందనమాట. మనకి జిప్ లైన్ అండ్ సై స్కై సైక్లింగ్‌కి ప్రైజ్ ఏంటంటే 350 అండి ఫర్ హెడ్ అనమాట. అలాగే అవన్నీ ఎక్కేసామండి. ఎక్కేసినాక ఇదిగో ఇలా చూడండి, ఈ బొమ్మలు చూడండి, జస్ట్ రియాలిటీగా అలా మనిషేనా అనేటట్లు ఉన్నాయి కదా బొమ్మలు. చాలా ముచ్చట అనిపించిందండి ఈ బొమ్మలను చూడగానే. మా పిల్లలు చూడండి ఆ బొమ్మను ఏదో అలా దాన్ని కొట్టడం, లాగడం చేస్తున్నారనమాట. ఒరేయ్ దాన్ని ఏమి అనకండిరా అని అన్నాను. చూడండి స్టిక్ పట్టుకున్న బొమ్మ రియల్‌గా మనిషేనా అనేటట్లు ఉన్నాడనమాట. మా అమ్మగారైతే అది మనిషేనా అని అడుగుతుంది. నాకైతే అదో చిన్న జోక్‌లాగా అనిపించింది. ఏనుగు అన్నీ కూడాను అచ్చం మనుషుల్లాగే ఉన్నారనమాట ఆ బొమ్మలన్నీ కూడాను. మనకి అలా ఉట్టి పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పార్క్ ఉంది. బట్ ఇందు లోపల చాలా 100 అనుకుంటా లోపలికెళ్ళడానికి. బట్ మేమైతే వెళ్ళలేదు. ఇక చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందు ట్రైన్ ఉండేదండి మనకి మనకి కైలాసగిరి చుట్టూ కూడా తిప్పేవాళ్ళు ట్రైను. ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు ఎక్కాము కూడా ట్రైను. బట్ ఇప్పుడైతే ఆపేసారు అంటున్నారు. బట్ నాకు కూడా అంతగా డీటెయిల్‌గా తెలీదు. చూడండి మనకి బీచ్ మొత్తం మన సిటీ వ్యూ ఎలా ఉందో, ఆ పైనుంచి మొత్తం కూడా సిటీ వ్యూ చాలా అందంగా అనిపించిందండి ఈవినింగ్ పూట. ఈవినింగ్ అనమాట. అలా సిటీ వ్యూ చూడండి, మనకి పక్కనే బీచ్. సిటీకి పక్కనే మనకి బీచ్ వ్యూ కూడా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ పైనుంచి. అలాగే ఇక్కడ రూప్ బే చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ మనకు రూప్ బే ఉంటుంది. ఇవన్నీ కూడా అలా చూసుకుంటూ, యాక్చువల్ రూప్ బే ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు ఎక్కాము. బట్ ఈసారి కూడా మళ్ళీ మేము ఎక్కుదామని చెప్పేసి అనుకొని రూప్ బే కూడా ఎక్కామండి. రూప్ బే అయితే మనిషికి 150 అండి ఛార్జ్, అప్ అండ్ డౌన్. ఇదిగో చూడండి మేము కూడా ఎక్కామన్నమాట. రూప్ బే అయితే దిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు బాగానే అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి మనకి అక్కడ బీచు, ఆ సిటీ వ్యూ. ఈవినింగ్ కదండి, మనకు చల్ల గాలి కూడా వేస్తుంది. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడైనా కూడా మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేయండి. వెళ్ళొచ్చు, పర్లేదు. మనము ఎక్కడో దూరంగా అయితే వెళ్ళలేము కానీ తక్కువ కాస్టే కదండి అమౌంట్ అనేది కూడాను. పెద్ద అమౌంట్ ఏం కాదు. మనం ట్రై చేయొచ్చు. మాటికంటే వెళ్ళలేము కానీ అప్పుడప్పుడు ఒకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు. ఇంకా చూడండి మనకి ఇది మనకి తేనెట్ పార్క్ ఉంటుందన్నమాట అవతల వైపు. ఆ రోడ్డుకి వచ్చేస్తుందన్నమాట రూప్ బే. కైలాసగిరి నుండి ఈ రూప్ బే తేనెట్ పార్క్ దగ్గర రూట్ మనం దిగామనుకోండి, మనము తేనెట్ పార్క్ దగ్గరికి యావరేజ్గా వెళ్ళిపోతామండి. అక్కడ వరకు వస్తుందన్నమాట. ఇప్పుడు మేమైతే వీళ్ళు దిగిపోయారండి మా దాంట్లో ఉన్నోళ్ళు. మేమైతే రిటర్న్ వెళ్ళామన్నమాట. రిటర్న్ కూడా వెళ్ళాము తిరిగి రూప్ బే. వచ్చేటప్పుడు అంతేం అనిపించలేదు కానండి, మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చిన్న భయం అనిపించిందండి. అక్కడ లోతుగా ఉంది కదా ఏరియా మొత్తం కూడాను. అలాగే చెట్లు, మొత్తం అంతా కూడాను చూడ్డానికి ఆ రూప్ బే నుంచి కింద చూస్తుంటే చిన్న భయం అనిపించింది. వెళ్ళేటప్పుడు మాత్రం బాగానే హ్యాపీ అనిపించింది. జప్పుమని అంత అప్పుడే వెళ్ళిపోయామా అనిపించింది. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రము ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు తప్పకుండా చేయండి. ఎప్పుడు కూడా ఒకవైపు తీసుకోకండి టికెట్, అప్ అండ్ డౌన్ తీసుకోండి టికెట్. అప్ అండ్ డౌన్ మనకు 150 రూపీస్ టికెట్ అనమాట. తీసుకుంటే మనకి ఈ ఎక్స్పీరియన్స్ తప్పకుండా చేయాలండి. చాలా బాగా అనిపించింది ఇదైతే మాత్రము. చక్కగా ఆ బీచ్, ఆ సిటీ వ్యూ, అలాగే ఇక్కడ కొండల్లో ఏదో ఎక్కడో ఉన్నామన్న ఫీల్ అనిపిస్తుందండి. యాక్చువల్లీ మనం ఇక్కడ ఉన్నాం అనిపించదనమాట. ఇదేదో కొత్త ఏరియాలోకి వచ్చాం కాలన్న చిన్న భయం వస్తుంది. చూడండి ఈ రోడ్డు మీద నుంచి మనము కొండపైకి ఎక్కుతామండి. ఆ రోడ్డు అంతా కూడాను కనిపిస్తుందా, ఆ పైనుంచి చూస్తుంటే చిన్న భయం అనిపించింది. బట్ చాలా హ్యాపీ అనిపించింది. అదో అనుభూతి అన్నమాట, చిన్న అనుభూతి. చాలా బాగా అనిపించిందండి. మీరు కూడా ఎప్పుడైనా కైలాసగిరి వస్తే ఒకసారి రూప్ బే, అలాగే స్కై లైన్, జిప్ లైన్ ఇవన్నీ ట్రై చేయొచ్చండి. ఏం పర్వాలేదు. చాలా అదొక అనుభూతి అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే రూప్ బే చూడండి, మళ్ళీ ఎక్కడైతే ఎక్కామో మనం అక్కడికే వచ్చేసి ఆపేస్తారన్నమాట. రూప్ బే మేమైతే దిగిపోయాము. దిగిపోయి ఇక్కడ మనకి వాళ్ళు పట్టుకుంటారు చూడండి. మనదైతే పట్టుకొని మనం దిగిపోతాం అన్నమాట. దిగిపోయినాక
అయిపోయిందండి. మేమైతే అలా పిల్లలందరం దిగిపోయి వెళ్ళిపోతున్నాము. ఇంక అలా ఒకసారి ఇక్కడ చూడండి పిల్లలు కిడ్స్ అందరూ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది. పిల్లల కోసము అవన్నీ కూడా కాసేపు మా పిల్లలందరం కూడా కాసేపు ఆడేసి అప్పటికి చీకటి అయిపోయికొచ్చిందండి. లైట్‌లేసేశారు. ఇవన్నీ ఇక్కడ ఈ ప్లే గ్రౌండ్ దగ్గర ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వరకు స్పెండ్ చేశారు. చీకటి అయిపోయింది. అప్పటికే మాకు 7:30 అయిపోయిందండి పైనేను. ఈవినింగ్ అలా కాఫీ తాగామండి. మా పిల్లలైతే స్నాక్స్ అవి తిన్నారు. తిని అన్నీ చేసేటప్పటికి యావరేజ్‌గా 7:30 అయిపోయిందండి. ఇక మేము దిగిపోదాం కొండ దిగి ఇంటికెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. మా వారైతే బైక్ మీద మా కొండకి కిందకి తీసుకొని వెళ్ళిపోయారండి. అక్కడ మేము ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో అతను రెడీగా ఉన్నారనమాట. మా పిల్లలు, మా అమ్మగారు అందరూ కూడాను ఆటో మీద ఇంటికెళ్ళిపోయారు. మేమైతే బైక్ మీద ఇంటికెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. డిసైడ్ అయ్యి ఇంక అలా కాసేపు చాలా రోజులకెళ్ళాం కదండీ! బైక్ మీద అలా ఒక ట్రిప్ అలా తిరిగి వద్దామని చెప్పేసి కాసేపు అలా తిరిగి మేము కూడా ఇంటికెళ్ళిపోయామన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మీరెవరైనా కూడా వైజాగ్ వచ్చి జస్ట్ 2 డేస్ ట్రిప్పు ప్లాన్ చేస్తే అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి. సబ్స్క్రైబ్